నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం మండల పరిధిలోని సుమారు 100 మంది చిన్నారులకు కథనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు దస్తగిరి అహ్మద్ మాట్లాడుతూ, చిన్న మసీదు కమిటీ వారు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది నిర్వహిస్తుంటామని, ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సభ్యులు, కాలేజీ కరెస్పాండెంట్ సయ్యద్ ఖాజా మొయినుద్దీన్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇస్లారా ఈరోజు ఉదయగిరిలో రహమతుల్ ఆలమీన్ ట్రస్ట్, ఉదయగిరి చిన్న మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రగతి జూనియర్ కళాశాల ఆవరణంలో ఉచిత ఉడుగుల కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది. దాదాపు 100 మంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ స్టేజీ ఇదంతా లేకుండా వచ్చినటువంటి అందరినీ కూడా ఉచితంగా ఉడుగుల కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ఈ కార్యక్రమం అనేటిది దాదాపు 5 సంవత్సరాల పాటు నిరాటంకంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఉదయగిరిలో నేటి వరకు కూడా ఆ ఉడుగులు చేసేటువంటి డాక్టర్లు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి, ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానివ్వండి అందుబాటులో లేని పరిస్థితి ఈరోజు కూడా ఉంది. నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినా కానీ ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి పిల్లలు ఆత్మకూరుకైనా నెల్లూరుకైనా పోయి చేయించుకోవాలంటే ఒక్కొరికి 20,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఉచితంగా చుట్టుపక్కల మండలాల్లో ఉదయగిరి టౌన్లో ఉన్నటువంటి పిల్లలందరినీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి సంవత్సరం కూడా ఒక 100 మంది పిల్లలకు ఉచితంగా వీళ్ళు ఉడుగుల కార్యక్రమాన్ని చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఈ రహమతుల్ ఆలమీన్ ట్రస్ట్ కానివ్వండి, ఉదయగిరి చిన్న మసీద్ కమిటీ కానివ్వండి, కేవలం ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే కాకుండా ఈ సామాజికమైనటువంటి కార్యక్రమాలు కూడా చేయడం అనేటువంటిది చాలా అభినందనీయం అయినటువంటి విషయము. ఎందుకంటే ఇటువంటి ట్రస్టులు, ఈ కమిటీలు ఇవన్నీ కూడా కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే దృష్టిని సారించి వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ ఉదయగిరిలో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు హుమాయూన్ కానీ, ఆదం షఫీ కానీ, ఇంకా అబ్దుల్ కలాం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలను రూపొందించి చేస్తూ ఉన్నారు. వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇటువంటి సామాజిక కార్యక్రమాలని రూపొందించుకోవాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి